హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దొండకాయ పచ్చడి ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు దొండకాయ ఫ్రైయే కాకుండా దొండకాయ పచ్చడి కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ముందు కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి 1/2 స్పూను ధనియాలు, 1/4 స్పూన్ అంతా జీలకర్ర, 1 స్పూను వేరుశనగ గుళ్ళు, కొద్దిగా నువ్వులు లేవంటే మనం ఆ ప్లేస్లో శనగపప్పును కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఆయిల్లో బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనకి కారానికి సరిపడన్ని పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేగేదాకా వేయించుకుందాము. ఇలా బాగా వేయించుతూ ఉంటే ఇవి వేగిపోయినాయి. అప్పుడే మనకి తెలిసిపోతుంది వేగినట్లు. తీసేసుకొని పక్కకి ఇప్పుడు అదే కడాయిలో ఇంకా కొద్దిగా నూనె వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న దొండకాయలను వేసుకుందాము. ఇక్కడ 150 గ్రాములన్నీ దొండకాయలు ఉన్నాయి. ఈ దొండకాయలు బాగా మగ్గేదాకా మనము ఆయిల్లోనే వేయించుకోవాలి. అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. 2 వేగిపోతాయి. ఇలా త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి దాని మీద ప్లేట్ పెట్టేద్దాము. ఇప్పుడు బాగా వేగినాక చూపిస్తాను. ఇవి అంతలోపల ఇవి చల్లారింటాయి కదా, వేయించుకున్న ధనియాలు, నువ్వులు ఇవి వేసుకుందాము మిక్సీ జార్లో. ఇప్పుడు దొండకాయలు కూడా వేగిపోయినాయి. ఇలా వేగాలి, బాగా వేగాలి దొండకాయలు. కొద్దిగా టైం పడుతుంది. వీటిని ఇలా వేయించుకొని అవి కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు అందులోకి టమోటా, కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. మీరు చింతపండు వద్దనుకుంటే ఇంకొక టమాటా ఎక్కువ వేసుకోవచ్చు. వద్దనుకుంటే ఉత్త చింతపండు కూడా వేసుకోవచ్చు. టమాటా వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుందాము. ఇవి కూడా ఇప్పుడు వేగిపోయినాయి. టమాటాలు కూడా ఇలా బాగా వేగాలి. అన్ని ఆయిల్లో బాగా మగ్గిస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా వేగినిచ్చి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకుని దొండకాయ ముక్కలు వేసుకుందాము. అవి కూడా చల్లారిపోయినాయి. అన్నీ చల్లారిన తర్వాతే మిక్సీ పట్టండి. 4-5 రెబ్బలు వెల్లుల్లి, టమాటాలు, వేగిన టమాటా, చింతపండు కూడా అందులోకి వేసింటి కదా, చింతపండు కూడా వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. తగినంత ఉప్పు. మనము దొండకాయలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము. ఉప్పు చూసుకొని వేసుకోండి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు మిక్సీకి పట్టేస్తాము. అంతే అండి, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు దొండకాయ ఫ్రై కాకుండా ఇలా కూడా ట్రై చేయండి.